లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ సజెషన్సే నాకు ఇంపార్టెంట్. మీ సజెషన్స్ కానీ మీరు నేను చేసిన మిస్టేక్స్ మీరు చెప్తే దాని నుంచి నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మార్నింగ్ చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి, అయినా కానీ సైక్లింగ్ చేస్తున్నా, వర్కౌట్ అయితే. మన రెగ్యులర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇంకోటి ఏంటంటే సాటర్డే పెద్ద రైడ్ చేసిన, అరౌండ్ 45 కిలోమీటర్స్. దాన్ని 2 పార్ట్గా డివైడ్ చేసిన. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. పార్ట్ 2 వచ్చేసి ఈరోజు మార్నింగ్ 8 o'clockకే స్కెడ్యూల్ పెట్టేసిన. సో మార్నింగ్ స్కెడ్యూల్లో వచ్చేస్తుంది 8 o'clockకి. ఐ మీన్ మండే 8 AM పెట్టేసిన స్కెడ్యూల్. సో మండే వచ్చేస్తుంది వీడియో అయితే. కొంచెం వీడియోస్ అయితే చూడండి, ఎందుకంటే నిన్నటి పార్ట్ 1 వీడియో వచ్చేసి 21 minutes పెట్టిన. 21 minutes అంటే నాకు ఇప్పటివరకు ఈరోజు వరకు వచ్చిన వ్యూస్ జస్ట్ 62 వ్యూస్. అంటే 62 into 2 21 అని అనుకునేరా. ఇంత ఎవరు చూడు 2 minutes చూస్తున్నారు, వదిలేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. అట్లా చేస్తే నేను తొందరగా వాచ్ టైం ఫినిష్ చేసుకోలేను. ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది మోనిటైజేషన్ కావాలంటే మినిమం 1000 subscribers ఉండాలి, ప్లస్ 4000 వాచ్ అవర్స్ టైం అని ఉండాలి. అంటే ఎట్లా అంటే 4000 వాచ్ అవర్స్ టైం అంటే ఇప్పుడు నేను పెట్టిన 21 minutes వీడియోని దాదాపు అందరూ ఫుల్ వీడియో చూసుకుంటూ వెళ్తే నాకు కౌంట్ 21 minutes వస్తుంది. అట్లా నాకు 4000 వాచ్ అవర్స్ కావాలి. 4000 వాచ్ అవర్స్ అంటే నాట్ ఈజీ టాస్క్. చాలా టైం పడుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో డైలీ మార్నింగ్ మీరు ఏ పని చేసుకున్నా, మీకు చూడబుద్ధి కాకపోతే వీడియో ప్లే చేసేసి పక్కన పెట్టేయండి. సో అట్లా ఏమవుతుందంటే వాచ్ అవర్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది, యాడ్ అవుతూ ఉంటుంది మీరు ఓపెన్ చేసిన వీడియో చూస్తూ ఉంటే. సో అట్లా ఇప్పుడు 60 members 60 views వచ్చినాయి. 60 views అట్లనే అందరూ చేస్తే ఎంత వాచ్ టైం వస్తుంది చెప్పండి? 60 into 21, 60 members into 21 అంటే 12 అంటే 120 hours అట్లా యాడ్ అవుతుంది నాకు. 120 hours పర్ డేలో ఎంత హెల్ప్ అవుతుంది అంటే చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ నాట్ సబ్స్క్రైబర్స్ కూడా అసలు చూడట్లే, ఎంత బిజీ అయిపోయినారంటే వీడియోస్ చూడడానికి కూడా వాళ్ళకి టైం దొరకట్లేదు. జస్ట్ 15 minutes or 20 minutes నా వీడియోకి మీరు జస్ట్ ఏదైనా పని చేసుకుంటే అయినా కానీ నా వీడియో ప్లే చేసేసి పక్కన పెట్టుకుంటే ఆ వీడియో రన్ అవుతూనే ఉంటుంది. లేదు అంటే మార్నింగ్ లేచిన తర్వాత వీడియో ప్లే చేసి పక్కన పెట్టేసి మీరు ఫ్రెష్ అప్ అవ్వడము, స్నానం చేయడము అట్లా పెట్టేసుకుంటే నా వీడియోస్ రన్ ఉంటాయి. వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టేసి మీరు మీ పనులు చేసుకోండి. సో అట్లా ఏమవుతుందంటే నాకు వాచ్ టైం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ వాచ్ టైము 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి 1000 subscribers ఉంటే మన ఛానల్ అయితే మోనిటైజేషన్ ఫినిష్ చేసుకుంటుంది. సో ఒక్కసారి మోనిటైజేషన్ ఫినిష్ అయిపోయిందంటే మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంది
దీన్ని ఎక్కడ పెట్టుకోలేను సైకిల్కి. అందుకనే ఒక మంచి 2-3 కెమెరాస్ ఉంటే మంచి వ్యూస్తోని మీకు వీడియో అందించి మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం ఆలోచించండి. మీ ఫ్రీ టైంలోనే కావచ్చు, మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటైనా కావచ్చు, ఖాళీ టైం అయినా కావచ్చు, ఎప్పుడైనా సరే నా వీడియో ఒకటి ప్లే ఇట్లా మార్నింగ్ 8 o'clock రిలీజ్ అయిపోతుంది కదా, రిలీజ్ కాగానే మీరు ప్లే చేసేసి వదిలేస్తే మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఏమవుతుందంటే వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి వాచ్ టైం క్యాలిక్యులేట్ అవుతూ ఉంటే మన ఛానల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఎంతసేపు అయినా కానీ నేను పెట్టిన వీడియోకి జస్ట్ 1 hour వాచ్ టైం లేదా 2 hours వాచ్ టైం కంటే ఎక్కువ వస్తలేదు. అది ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మనకు 4000 వాచ్ అవర్ టైం కంప్లీట్ కావాలంటే డైలీ 1 hour 2 hours చేస్తే ఎప్పటికీ మన ఛానల్ మోనిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటే చెప్పండి. ఇప్పుడు నేను చూపిస్తా నిన్న part 1 వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చిందో. 21 minutes. నేను పెద్ద వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే వాచ్ టైం వస్తే మనకు ఇది తొందరగా మోనిటైజేషన్ అవుతుంది, అందరు చూస్తే అని చెప్పేసి పెడుతున్నా. కానీ ఎవరు చూడట్లేదు. అసలు చూసినా 1 minute 2 minutes కంటే ఎక్కువ చూడట్లేదు. అయితే ఇప్పుడు 244 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది నిన్న వీకెండ్ రైడ్ టువర్డ్స్ బీరంగూడ గచ్చిబౌలి DLF అని ఉంది కదా. సో ఇది నిన్న part 1 పెట్టిన part 1 వీడియో. సో ఇక్కడ చూడండి, వ్యూస్ వచ్చేసి 71 వచ్చినాయి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత 2 minutes 28 seconds చూపిస్తా చూడండి. సో దీనికి వచ్చిన వాచ్ టైం చూపిస్తా. ఇక్కడ చూడండి 71 వ్యూస్, వచ్చిన వాచ్ టైం ఎంత 2.9 minutes, 2 hours 9 అంతే. సబ్స్క్రైబర్స్ ఏం రాలేదు ఈ వీడియోకి. సో 71 వ్యూస్ వచ్చినాయి. మనకు వాచ్ టైం చూసుకుంటే ఎంత 2.9. ఆలోచించండి. నాకు 2.9 ఎలాంటి యూజ్ ఉండదు నాకు అసలు. ఎందుకంటే మనము 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి. 4000 వాచ్ టైము ఎవ్రీడే 2 hours వస్తే ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి. మనం తొందరగా కంప్లీట్ చేసుకొని మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతే మనం మెల్లమెల్లగా గ్రో చేసుకోవాలి. ఎక్కడికన్నా ప్లాన్ చేస్తున్నాం. సాటర్డే మొన్న అయితే 45 kilometers ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి బీరంగూడ నుంచి DLF గచ్చిబౌలి నానకరంగూడ కోకాపేట ORR మళ్ళీ DLFకి వచ్చేసిన 5th circle నుంచి DLFకి వచ్చి మళ్ళీ గచ్చిబౌలి ఫ్లవర్ మీదకి వెళ్ళి ఐకియా హైటెక్ సిటీ కొండాపూర్ అల్విన్ క్రాస్ రోడ్ BHEL. సో ఇదంతా తిరిగేసరికి నాకు 45 kilometers అయింది. టైం ఎంత పట్టింది తెలుసా? 4 hours టైం పట్టింది. అట్లా తిరుక్కుంటా చూపించిన అంటే బయట నుంచి చూపించిన, అంటే లోపలికి వెళ్ళి చూపించలే. ఎందుకంటే మన దగ్గర టైం ఎక్కువ లేదు కదా, తొందరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్లస్ మనం రైడ్ చేసింది ఎట్లా స్నానం బినం ఏం లేదు, జస్ట్ మార్నింగ్ లేచిన కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా రైడ్కి అయితే వెళ్ళిపోయినా. సో అది సపోర్ట్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఎక్కడ నచ్చట్లేదు ఏం నచ్చట్లేదు అనేది మీరు కామెంట్ చేస్తే కానీ నాకు తెలిసేది. నిన్న ఒక అతను కామెంట్ చేసిండు సౌండ్ తక్కువ వస్తుందని. సో సౌండ్ తక్కువ ఎందుకు వస్తుందంటే నేను కెమెరాకి సేమ్ డైరెక్షన్, అంటే ఇప్పుడు నేనున్న దాని ప్రకారం ఉంటే వాయిస్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే కెమెరా మైక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల నేను మాట్లాడే మాట మైక్లోకి వినబడాలంటే కొంచెం టైం అది ఏంటంటే స్లోగా వినిపిస్తుంది. అదే నేను ఇట్లా ఉండి మాట్లాడిన అనుకోండి, నేను కెమెరా నాకు ఆపోజిట్లో ఉంటుంది, నేను ప్లస్ నాకు మైక్ అనేది నా మౌత్ దగ్గర ఉంటుంది. ఈ యాంగిల్లో చూసుకుంటే సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది, మైక్ తొందరగా క్యాప్చర్ చేస్తుంది నా వాయిస్ని. ఇట్లా పెట్టుకొని మాట్లాడితే మైక్ అనేది కొంచెం తక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మైక్ ఉంటుంది కాబట్టి వచ్చే విండ్ కానీ
ఇంకేదైనా సౌండ్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఫస్ట్ మైక్ వాటిని క్యాప్చర్ చేస్తుంది, లాస్ట్కి నా వాయిస్ క్యాప్చర్ చేస్తుంది. సో అందుకు ఏమవుతుందంటే నా వాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది మీకు. సో ఇది కూడా వర్కౌట్ చేయాలంటే దీనికి సపరేట్గా ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే లేదు ఈ కెమెరాకి. ఏమన్నా ఉంటే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కొంచెం ఎడిటింగ్ టైంలో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నాకు. మనకు నేను ఎడిటింగ్ చేసేది ఎప్పుడో నైట్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నా. మార్నింగ్ 8 o'clockకి స్కెడ్యూల్ పెట్టేస్తున్నా. సో నేను నైట్ ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కూర్చుంటే నాకు నిద్ర సరిపోదు. సో దాని మీద కూడా వర్క్ చేద్దాం. ఎందుకంటే వాయిస్ ఓవర్ మంచి వాయిస్ రావాలంటే వాయిస్ ఓవర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇప్పుడైతే ఈ 2 వీడియోలకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎలాంటి సౌండ్ పెట్టలేదు, ఎలాంటి మ్యూజిక్ పెట్టలేదు. జస్ట్ నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోయిన దాన్ని మాత్రమే నేను క్యాప్చర్ చేసి పెట్టేసిన అది. సో ఏంటి అంటే ఒకటి వాయిస్ చూసుకోవాలి, సౌండ్ క్లారిటీ చూసుకోవాలి, ప్లస్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి టూ. ఇంకా ఇంకేమన్నా సో చెప్పండి, ఇంకేమన్నా ఛానల్లో తగ్గితే వీడియోస్లో ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తగ్గింది అనిపిస్తే ఎట్లన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది మీకు ఎట్లా నచ్చదో నాకు తెలియదు కదా. మీకు ఎక్కడ నచ్చుతుంది ఏంటి అనేది నాకు తెలిస్తే నేను దాని మీద వర్కౌట్ చేసుకుంటా, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. సో వచ్చే వీడియోలలో దాని మీద కొంచెం ఇంప్రూవ్ చేసుకొని వీడియోని అయితే పెట్టడానికి ట్రై చేస్తా. 8 kilometers అయితే అయింది ఇప్పటికీ ఈ ప్లేస్కి వచ్చిన. ఇది రెగ్యులర్గా వచ్చే ప్లేస్, ఎందుకంటే ఇక్కడ మంచిగా గ్రీనరీ ఉంటుంది, కొంచెం ప్లేస్ ఉంటుంది, రోడ్ మీద కాకుండా ఎవరు రారు ఇక్కడికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఇస్ మస్ట్ మ్యాండేటరీ. ఎందుకంటే నేను నేర్చుకోవాలి, నా మిస్టేక్స్ ఏందో నాకు తెలియాలంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. మీరు చెప్పండి, నేను నేర్చుకుంటా, దాని ప్రకారంగా వర్కౌట్ చేసుకుందాం, ఛానల్ గ్రోత్ని కంటిన్యూ చేద్దాం. ఛానల్ గ్రోత్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పటికి 3 months అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి, కానీ ఎంత. సో మనకున్న టైం ఓన్లీ 1 year లోపల మనం వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టోటల్ రైడ్ వచ్చేసి 15 kilometers.